ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నన్ను దేవాది దేవుడు సజీవుడిగా ఉంచి ఈ మాటలు చెప్పే భాగ్యం నాకు ఇచ్చిన నా దేవాది దేవుడికి కూడా కోట్లాది వందనాలు. ముందుగా ఆయనకే వందనాలు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుడికి, హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి, బౌద్ధిస్టులకి బుద్ధిస్టులకి, ఈ భూమి మీద ఫలానా కులములో ఉన్నాను అన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. కులం 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 అని మనుషుడు మతం 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 అని కులము కాటికి తీసుకెళ్తుంది, మతం మట్టికి మారుస్తుంది. ఇది గమనించండి. యేసు ప్రభు వారు కొన్ని మాటలు, ఆయన ఎవరు, ఎందుకు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు అన్నది బైబిల్ గ్రంథం మీరు చదివితే అర్థమవుతుంది. యేసు ప్రభు వారు కులము లేనివాడిగా ఉన్నాడు, మతము లేనివాడిగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికే ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు ఆయన. లూకాసు వార్త 19:10 చదవండి. ప్రతి మానవుళ్ళు ఏదో పాపం ఉంటుంది. ప్రతి మానవుడు ఏ పాపం చేయకుండా ఉండడు. ఆ పాపుల్ని రక్షించడానికే మొదటి తిమోతి పత్రికలో మొట్టమొదటి అధ్యాయము 15వ వచనంలో చదవండి. ఇప్పుడు పాపము ఒక హిందూ చేశాడా, పాపము ఒక ముస్లిం చేశాడా, పాపము ఒక క్రైస్తవుడు చేశాడా, ఇంకెవరైనా చేశారా అంటే అందరు మనుషుల్లో పాపం ఉంది. ఇక్కడ నేను చెప్పే కొన్ని మాటలు మీరు గమనించండి. ఆయన కులానికి చెందినవాడు కాదు, మతానికి చెందినవాడు కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడని ఈ బైబిల్ గ్రంథంలో అపోస్తుడు అధ్యాయంలో 10వ అధ్యాయంలో 36లో ఉంది. క్లియర్గా రాసి ఉన్నది, మీరు చదవండి. అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన హిందువుడు కాదు, ఆయన ముస్లిము కాదు, ఆయన క్రైస్తవుడు కాదు. మరి ఎవరు అంటే నిన్ను రక్షించేవాడని గమనించు, నిన్ను కాపాడేవాడని గమనించు, నిన్ను నడిపించేవాడని గమనించు, నిన్ను ఆదరించేవాడని గమనించు, నిన్ను ప్రేమించేవాడని గమనించు. ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే క్లియర్గా మీరు చదువుకోండి. అందరికీ ప్రభు అయి ఉన్నాడు అనే మాట మనము అపోస్తులు 10:36లో చదవగలుగుతాం. అలాగే ఆదికాండం 2:7లో నరుల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయుడు. ఆది నుంచి మీరు అంతము వరకు, మొట్టమొదటి మనిషి నుంచి ఈరోజు వరకు ఆ మనిషిలో ఉన్న రక్తమే అందరిలో ఉంది. ఆదామును అమ్మని సృష్టించుకున్న దేవుడు ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి మానవుడు ఆ యొక్క రక్తము ద్వారానే మానవుడిగా శరీరులు, వారి పిల్లలు ఈరోజు యావత్ భూప్రపంచం మీద ఉన్న అందరూ కూడా, ఆదాము మనకు తాత అవుతాడు, అవ్వ మనకి మామ అవుతాడు. ఈ వీడియో చూస్తున్న ఒక హిందూ సహోదరుడా సహోదరి, ఒక ముస్లిం సహోదరుడా సహోదరి, క్రిస్టియన్గా బ్రతుకుతున్న సహోదరుడా సహోదరి, నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని, నేను హిందువుని అనుకునడానికి అది కేవలం స్వార్థం. మతం కులం పిచ్చి ఉన్నవారు మాత్రమే. దేవుడు ఇంకొక మాట అన్నాడు, మార్కు సువార్త చదువుకోండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని 12వ అధ్యాయము 31వ వచనంలో ఉంది. అంటే ఎదుటివారిని ప్రేమించే మనస్తత్వం ఆయనకున్నది, అందరిలో ఉన్నాడు. ఎఫెసీయుల అధ్యాయం చదువుకోండి. తర్వాత 4వ అధ్యాయం 6వ వచనంలో అందరిలో ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరిలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయుడు. ప్రతి నరుల్లో జీవాత్మగా ఉన్నాడు ఆయన. ఎఫెసీయులు 4:6 ప్రకారం అందరిలో ఉన్నాడు ఆయన. ఆయన ఎవరు అంటే సర్వలోకానికి రక్షకుడిగా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే సర్వ పాపము కొరకు తన ప్రాణం పెట్టినవాడని గమనించు. నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టాడని గమనించు. ఆయన 3వ దినము
తిరిగి లేచినవాడుగా నువ్వు గుర్తించు. అలాగే 40 దినములు ఈ భూమి మీద అందరికీ కనిపించి మరలా పరలోకానికి వెళ్ళినవాడిగా ఉన్నాడు. ఆయన మరలా వస్తాడు అని మాట ఇచ్చినవాడిగా ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడిగా 132 కీర్తన 12వ వచనం చదువుకోండి. 146 కీర్తన 6వ వచనం చదువుకోండి. 2 ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడని అపోస్తుల అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం అపోస్తుల్లో 11వ వచనం చెప్తుంది. ఈరోజు కులం మతం అని పిచ్చెక్కిపోయి మృగాల కన్నా ఘోరంగా ఒకరికొకరు చంపుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి మీకు దండం పెడుతున్నాను. సాటి మానవుణ్ణి ప్రేమించండి. ఈరోజు నువ్వు చేస్తున్నావు, మరొకడు ఇంకోటి చేస్తాడు. నువ్వు చంపుతున్నావేమో మనుషుల్ని మతం పేరుతో, రేపు ఉదయం ఇంకోటి వస్తాడు నీ మీద పడుతుంది. ఉబేదియా మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తా, జాగ్రత్త. తెలిసి నువ్వు కానీ మతం 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 అనుకొని మతపిచ్చుతో కులపిచ్చుతో ఈ లోకంలో ఏదో సాధించేద్దాం అనుకుని ఎంత డబ్బు నువ్వు సంపాదించినా పుట్టిన నీవు ఒక దినం మరణించక తప్పదు. అందరిలో చిచ్చులు పెట్టి అందరు మనోభావాల్ని దెబ్బతీస్తూ ఒక మృగంలా తిరుగుతున్న నీకు దేవుడు చెప్తున్నాడు, ఆయన అందరి వాడిగా ఉన్నాడు. చెప్తున్నాడు, ఆయన నిన్ను సృష్టించిన వాడిగా ఉన్నాడు. ప్రతి మానవుణ్ణి సృష్టించిన వాడు ఆయనే. ఇది గమనించండి. ఒక హిందువు కాదు, ఒక ముస్లిం కాదు, ఒక క్రైస్తవుడు కాదు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఇది గమనించండి. ఎఫెసీయుల అధ్యాయం 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి 6 వచనాలు మీరు చదువుకోండి. ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదువుకోండి. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైతే నాకు మతం లేదు, నాకు కులం లేదు, నేను ఆ దేవుడు బిడ్డని అని ఎవరైతే అనుకుంటున్నారో, దేవుడు అనే పదం ఒకటే. ఒక ముస్లిము నా దేవుడు అంటారు, హిందువు నా దేవుడు అంటారు, క్రైస్తవుడు నా దేవుడు అంటారు. దేవుడు అనే పదం ఒకటే. ఆ దేవుణ్ణి మీరు కనుగొనండి. ఆ దేవుడికి అసూయ లేదు. ఆ దేవుడు మనల్ని ద్వేషించేవాడు కాదు. ఆ దేవుడు నిన్ను కించపరిచేవాడు కాదు. ఆ దేవుడు నిన్ను అంటరానివాడుగా దూరం పెట్టేవాడు కాదు. ఆ దేవుడు నిన్ను ప్రేమించేవాడిగా ఉండాలి. ఆ దేవుడు నిన్ను ఆదరించేవాడిగా ఉండాలి. ఆ దేవుడు నిన్ను పోషించేవాడిగా ఉండాలి. ఆ దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉండాలి. ఆ దేవుడు నిన్ను ఆదుకునేవాడిగా ఉండాలి. ఆ దేవుడు నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. గమనించండి. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవులుగా ఉంటున్న మనమందరము తెలుసుకోండి. కులమతాలు పిచ్చి పక్కన పెట్టి మీరు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో మంచిగా మీరు బ్రతకండి. యేసు ప్రభు కులానికి చెందినవాడు మాత్రం కాదు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.